సినిమా రాజాసాబ్ సినిమా అయితే నాకైతే కొంచెం బాగా అనిపించింది భయ్య సినిమా. ఎందుకంటే మారుతి గారు ఈ విధంగా సినిమా తీస్తారని అనుకోలేదు. మారుతి గారి సినిమాలో మెసేజ్ ఉంటుంది, పండగ చేసుకో, ప్రతిరోజు పండగలో సినిమా చాలా బాగా తీసి చూపించిన సినిమా ఆ విధంగా ఉంటుంది అనుకో. నేనైతే ఓకే దెయ్యం సినిమా అనగానే నేను ఏదో అరడ సినిమా అనగానే ఏదో అరుంధతి సినిమాలాగా ఏదో చంద్రముఖి సినిమాలాగా ఉంటుంది, ప్రేమ కథ సినిమాలాగా ఉంటుంది అనుకున్నాను. కానీ దానికి దీనికి ఏ పోలిక లేదు. సినిమా మాత్రం ప్రభాస్ అన్న గారు 6 అడుగులు బుల్లెట్ దొరికింది, ఏదో ఓడుకున్నారు తప్ప ప్రభాస్ అన్న మాత్రం ఏ విధంగా ఈ సినిమా మాత్రం ఆయన ఫ్యాన్స్కి ఏ విధంగా ఈ సినిమా నచ్చదని నేనైతే అనుకున్నాను భయ. ఎందుకంటే సినిమా నాకు అసలు ఏం నచ్చలే. ప్రభాస్ అని కలికి తీశారు ఎలాంటి సినిమా, ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఎంత రేంజ్లో ఉండాలి ఆ సినిమాలు. కానీ మారుతి గారు ఇంటి అడ్రస్ ఇచ్చింది. నేను అనుకోండి ఇంటి అడ్రస్ ఇస్తే ఏదో ఉంటుంది కదా అనుకుంటే సినిమాలో ఏమీ లేదు భయ్య. మారుతి గారు మీరు వెంటనే ఆ వీడియో డిలీట్ చేసుకోండి, చాలామంది ఫ్యాన్స్ ఇంటికి వస్తారు. లేకపోతే ప్రభాస్ గారు నిజంగా చాలా తప్పు చేసింది ఏమంటే చిన్న డైరెక్టర్కి అవకాశం ఇవ్వడమే అనుకుంటున్నాం. కానీ ప్రభాస్ అని అలాగే అనుకోడు. అవకాశం ఇచ్చినప్పుడు చిన్న డైరెక్టర్లు కూడా ఓడుకోవాలి. అంత పెద్ద హీరో మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు అలాగే ఓడుకోవాలి భయ్యా. 3 సంవత్సరాలు టైం తీసుకున్నారు. 3 సంవత్సరాలు మా ప్రభాస్ అన్న 2 సినిమాలను తీయొచ్చు మామూలు తెలుసుకుంటే. మీకోసం 3 సంవత్సరాలు టైం ఇచ్చినప్పుడు ఆ సినిమా ఏ విధంగా తీయాలో మీకు తెలియదా మారుతి గారు? మీరు ఆ రోజు ఆడియో ఫండ్స్లో ఏడిస్తారు. అన్నీ నువ్వు ఎదుర్కొంటే నేను మాట్లాడలేకపోతున్నాను. నిజంగా ఏదో ఏడుస్తుంటే నిజంగా ఏదో సినిమాలో ఏదో గట్టిదే ఉంటుందా నేను అనుకున్నాను. కానీ సినిమాలో అయితే ఏమీ లేదు. ఆ రోజు నువ్వు ఏడిసిన ఏడుపు కూడా థియేటర్ జనాలు తప్పించుకోవడానికి ఏడ్చావని నేను అనుకుంటున్నాను మారుతి గారు. మా ప్రభాస్ అన్న లిప్ లాంటి వాడు, ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి ఇది చేయడు. కానీ ఆయన నమ్ముకుంటే మాత్రం ప్రాణం పెడతాడు. మారుతి గారు ఆయన మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి, మీకు ప్రాణం పెట్టింది కాబట్టి మీతో సినిమా తీసిండు. మీరు అలాంటప్పుడు ఆయనకి ఎలాంటి సినిమా ఎలా హిట్ ఇవ్వాలి, మీరు ఎలాంటి హిట్ ఇవ్వాలి? ఏమీ లేని డైరెక్టర్లు ప్రభాస్ గారితో సినిమా తీయాలనేసి క్యూ కడుతున్నారు. అక్కడ మీకన్నా పెద్ద ఇట్లు ఇచ్చిన డైరెక్టర్లు క్యూ కడుతున్నారు ప్రభాస్ అంతా సినిమా తీయాలంటే. కానీ మాకే తెలియదు ప్రభాస్ అని నీతో ఎందుకు సినిమా ఒప్పుకున్నాడు. మారుతి గారితో ఒప్పుకున్నాడు అంటే ఏదో సినిమాలో కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒప్పుకుంటాడు. ఏదో కంటెంట్ ఉంది సినిమా ఒప్పుకున్నాడు అంటే ప్రభాస్ అని ఒప్పుకున్నాడు, ఏదో కంటెంట్ ఉంది. ప్రభాస్ అని ఎప్పుడు ఫ్యాన్స్ని ఉత్సాహం చేయాలని చూస్తారు తప్ప ఎప్పుడు నిరాశపరచని చూడు. కానీ ఒప్పుకున్నందుకైనా మీరు ఏం చేశారు? సినిమాలు ఏముంది? కొన్ని పలానా స్టోరీ ఓకే చిన్న లైన్ పట్టుకుని వచ్చి మీరు ప్రభాస్ గారు చెప్పుంటారు. ఏమీ లేదు. నాన్నమ్మని మనవడు కాపాడాలి, మనవడు నాన్నమ్మని కాపాడాలి ఒక చిన్న స్క్రిప్ట్ చెప్పుంటారు. దానికి మా ప్రభాస్ అన్న స్క్రిప్ట్ బాగుందని చెప్పి ఓకే చేసినందుకు మీరు 3 సంవత్సరాలు వెయిట్ చేసుకొని ప్రభాస్ అన్న ఆ రోజు ఆర్డర్ ఫండ్స్ ఈవెంట్లో ఒక మాట చెప్పిండు, భయ్యా నువ్వు ఎలా రాసావు ఈ క్లైమాక్స్ సీన్ అనేసి. అసలు ఏమీ లేదు భయ్య. సినిమాకి చెప్తున్నాను కదా, క్లైమాక్స్ కదా ఏం కాదు. సినిమాలో ప్రభాస్ అన్నని ఓడికోలేపాడు మారుతి గారు అంతే. చెప్పండి చూసినా అన్న, సూపర్ ఉందన్న. ప్రభాస్ ఫ్యాన్స్ కాలం ఎత్తుకొని తిరగచ్చు ఈ సంక్రాంతికి. లేదు నెగిటివ్ అన్నోని ఇక వేరే ఉంటుంది భయ్య, నెగిటివ్ కాదు అది. మీరు చూసినాక మీరు ఒక ట్రాన్స్లోకి పోతారు, కానీ వేరే ఉంటుంది సినిమా మొత్తం. మారుతి గారు 100% న్యాయం చేశారు. ఎఫెక్ట్స్తో మాత్రం మీకు పిచ్చి లేపిస్తాడు. అది సీన్స్ అనేది మీకు తర్వాత చూస్తే తెలుస్తుంది. పార్ట్ 2 పెట్టిండు సార్, పార్ట్ 2 పెట్టిండు. పిచ్చి లేపిస్తాడు. 100% పార్ట్ 2 ఉంది, లేపిస్తాడు. హిందీ అది రీమిక్స్ చేసారు అనుకుంటా, సాంగ్ బాగుంది. అది కూడా అది లాస్ట్ ఎండింగ్ సూపర్ బాగుంది. రికార్డ్స్ బ్రేక్ అంటే అయితే ఆబ్వియస్లీ ఈ పండగకి మాత్రం పైసా వసూలు సినిమా హిట్ కొట్టేసింది భయ. రేటింగ్ నేను 10కి 8 వరకు ఇస్తా. ఒక ట్రాన్స్లో ఉంటుంది భయ మొత్తం. మీరు బాగుంది. ఓకే థ్యాంక్ యూ. ఆయన చాలా ట్రై చేసిండు మనోడు. మారుతి డైరెక్టర్ గారు చాలా ట్రై చేసిండు. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం దెంగిపెట్టి కామెడీలు కొద్దిగా మంచిగా ఉంది. మన ప్రభాస్ అన్న ఏడా కనిపిస్తే ఆడ సినిమా బాగుంటుంది. కాకపోతే మారుతి గారు దీన్ని మా ప్రభాస్ గారిని సరిగ్గా వాడుకోలేదని నేను బల్లగుద్ది చెప్తున్నా. సెకండ్ హాఫ్ వచ్చేసి 30 minutes బాగుంటుంది. ఆ 3 హీరోయిన్లు ఉంటాయి. ఎందుకు పెట్టిండో నాకు అర్థం కాలే. అదేవిధంగా ఈ మారుతి డైరెక్టర్ గారు చిన్న సినిమా తీద్దామనే దిశకి వెళ్ళిండు. ఇక మధ్యలో దొరికిండు కదా, పెద్ద ఒక డైమండ్ లాంటి హీరో దొరికిండు కదా, ప్యాన్ ఇండియా హీరో దొరికిండు కదా, ప్రభాస్ గారు దొరికిండు కదా, రెబల్ స్టార్ దొరికిండు కదా అని పెద్ద సినిమా ప్యాన్ ఇండియా చేద్దామని ఉద్దేశంతో చేసిండు. కానీ ఆయన సొంతంగా దీంట్లో దాని ఉద్దేశంతో వెళ్ళండు. కానీ పాటలు కానీ ఆ 3 హీరోలు కానీ ఆ ఎపిసోడ్ బాగలేదు భయ్యా. సినిమా మాత్రం లాస్ట్ 30 minutes మాత్రమే బాగుంటుంది.